श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। श्री सीतालक्ष्मण व्रत शत्रुघ्न समेत श्रीरामचंद्र परब्रह्मणे नमः। प्रसन्नांजनेय स्वामी देवताभ्यो नमः। वल्ली देवसेना समेत सुब्रह्मण्य स्वामी देवताभ्यो नमः। हरिहर सुत अय्यप्प स्वामी देवताभ्यो नमः। श्रीभू समेत श्री वेंकटेश्वर स्वामी देवताभ्यो नमः। भक्तुलारा व्यास महर्षि रचिंచిన महाभारत इतिहासं यथातथंగా చెప్పుకున్నాం। ప్రతి శ్లోకం దాని అర్థం। ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట పర్వాలు పూర్తి చేసాం। ఉద్యోగ పర్వంలోని 123వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం। ఈరోజున 124వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం। వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణజే వాసిష్ఠాయ నమో నమః। నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే ధృతరాష్ట్ర ఉవాచ భగవన్నేవమేవైతాన్ యథా వదసి నారద ఇచ్చామి చాహమప్యేవం నత్విషో భగవన్నహం। నారదుడు చెప్పిన కథ అంతా చాలా పెద్ద కథ చెప్పాడు కదా। ఆ గాలవుడి కథ చెప్పాడు। తర్వాత మరి ధృతరాష్ట్ర మహారాజు అంటున్నాడు అన్నమాట। ధృతరాష్ట్ర మహారాజులో చెప్పాడు ఇవన్నీ। యయాతి అంతటి గొప్పవాడే ఒక క్షణం ఆయన మిడిసిపడినందుకు అంటే గర్వపడ్డందుకు నేల మీద పడ్డాడు స్వర్గంలోంచి। కాబట్టి అటు ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి చెప్పాడు, ఇద్దరికి కూడా, ఇలా నేను గొప్ప నేను గెలుస్తాను అనుకుంటాం అనేది అలా గర్వపడవద్దు ఎప్పుడు కూడా అనగానే, నారద నువ్వు పలికిందంతా సత్యమేను, అయితే నేను కూడా దాన్నే కోరుకుంటున్నాను। నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో యుద్ధం వద్దు అని, అదే నేను కూడా కోరుకుంటున్నాను, అయితే అది ఆచరించడానికి నాకు సమర్థత లేదు। వైశంపాయన ఉవాచ ఏవముక్త్వా తత కృష్ణం అభ్యభాషత కౌరవ స్వర్గ్యం లోక్యం చ మామాత ధర్మం న్యాయం చ కేశవ। మధ్యలో మనకు అసలు కథ గుర్తు చేస్తూ ఉంటాడు వ్యాసుల వారు। ఇది ఎక్కడ మొదలైంది? వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పడంతో మొదలైంది కథ అంతా కదా। జనమేజయుడికి చెప్తున్నాడు, వైశంపాయనుడు కురురాజైన ధృతరాష్ట్రుడు అలా పలికిన తర్వాత కృష్ణుడి వైపు తిరిగి, అంటే నారదుడి వైపు తిరిగి ఆ మాట మాట్లాడి కృష్ణుడి వైపు తిరిగి అంటున్నాడు, మహానుభావ, స్వర్గం గురించి, లోకాన్ని గురించి, ధర్మాన్ని గురించి, న్యాయాన్ని గురించి నాకు ఎంతో బోధించావు, చక్కగా పలికావు నువ్వు। నత్వహం స్వవశస్తాత క్రియమాణన్నమే ప్రియం అంగ దుర్యోధనం కృష్ణమందం శాస్త్రాతిగమం మమ అనునేతు మహాబాహోయ తస్వ పురుషోత్తమ। నేను నా అదుపులో లేను చెప్తున్నాడు। ఎవరి అదుపులో ఉన్నాడు? ధృతరాష్ట్రుడు చెప్తున్నాడండి కృష్ణ భగవానుడికి, స్వామి నేను నా అదుపులో లేను, ఇప్పుడు జరిగే పనులన్నీ కూడా నాకు రుచించేవి కాదు। ఓ పురుషోత్తమా, ఆ దుర్యోధనుడు బుద్ధి లేనివాడయ్యా, నేను ఎప్పుడు మంచిగా చెప్తూ ఉంటాను, ధిక్కరిస్తూ ఉంటాడు, నువ్వైనా వాడిని చక్కదిద్దడానికి ప్రయత్నించు। న శృణోతి మహాబాహో వచనం సాధుభాషితం గాంధార్యశ్చ హృషికేశ విదురస్య చ ధీమతః అన్యేషాం చైవ సుహృదాం భీష్మాదీనాం హితైషిణాం। నేను ఒక్కనే కాదు, వాడి తల్లి గాంధారి, మరి మా తమ్ముడు విదురుడు, మేలు కోరే భీష్మ పితామహుడు, అందరూ కూడా ఎంతో బోధించారయ్యా, కానీ వీడు వెంటలే వాడి మాట। సత్వం పాపమతిం క్రూరం పాపచిత్తమచేతనం అనుసాధి దురాత్మానం స్వయం దుర్యోధనం నృపం।
వీడు పాప బుద్ధి, క్రూరుడు, కుళ్ళుబోతువాడు, మొండి పొట్టు గలవాడు, చెడ్డ ఆలోచనలు గలవాడు. కాబట్టి ఆ దుర్యోధనుణ్ణి నువ్వే శాసించాలి తండ్రి కేశవ. తతోభ్యావృత్య వార్ష్ణేయో దుర్యోధనమర్శనం అబ్రవీన్ మధురాం వాచాం సర్వధర్మార్థతత్వవిత్. అన్ని ధర్మాల తత్వం తెలిసిన కృష్ణుడు అప్పుడు దుర్యోధనుణ్ణి చూసి తీయటి పలుకులతో ఇలా అంటున్నాడు. దుర్యోధన విబోధేదం మద్వాక్యం కురు సత్తమ శర్మార్థం తే విశేషేణ సానుబంధస్య భారత. నీకు నీ వాళ్ళకి సుఖాన్నిచ్చే నా మాట వినవయ్యా నువ్వు. మహాప్రాజ్ఞకులే జాత సాధ్యే తత్కర్తుమర్హసి శృత వృత్తోపసంపన్న సర్వై సంధితో గుణ. అందరు పెద్ద మనుషుల్లాగానే మొట్టమొదట కాస్త ఆయన్ని పొగుడుతున్నాడు దుర్యోధనుణ్ణి. ఎంతో తెలివిగల వాళ్ళ యొక్క కులంలో పుట్టావు, మరి బాగా చదువుకున్నావు, నువ్వు మంచి నడవడి నిండుగా గలవాడివి, మంచి గుణాలన్నీ సంపాదించావు. అలా చెప్తే కానీ వాడు మాట వినడు కదా. అందుకోసం ముందు దూతురాడు. దౌష్కిలేయ దురాత్మానో నృశంస నిరపత్రప తయేతదీదృశం కుర్యుర్యథా త్వం తాతమన్యసే. నువ్వు భావించుతున్న చెడ్డ పనులు ఎవరు చేస్తారో తెలుసా? నీచ కులంలో పుట్టిన వాళ్ళు, దుష్టబుద్ధి గలవాళ్ళు, క్రూరులు, పాడు పనులు చేయడానికి సిగ్గుపడని వాళ్ళు, వీళ్ళు చేసే పనులు నువ్వు ఆలోచిస్తున్నావయ్యా. ధర్మార్థయుక్తాలోకేస్మిన్ ప్రవృత్తిర్లక్ష్యతే సతాం అసతాం విపరీతాతో లక్ష్యతే భరతర్షభ. ఈ లోకంలో సజ్జనుల యందు ధర్మాన్ని అర్థాన్ని పండించే నడవడి కనబడుతూ ఉన్నది. ఎవరిలో? సజ్జనుల్లో. దుష్టుల్లో దానికి విరుద్ధమైన ప్రవర్తనం కనబడుతుంది. విపరీతాత్వయం వృత్తి రసక్రలక్షతే త్వయి. ఇదిగో అటువంటి విపరీత బుద్ధే నీలో మరి మాటి మాటికి కనబడుతున్నది. ముందేమన్నాడు? చాలా మంచి గుణం గలవాడివి, ఇవన్నీ దువ్వాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు స్వామి? ధర్మము సజ్జనుల్లో కనిపిస్తుంది, దానికి విరుద్ధంగా దుష్టుల్లో కనిపిస్తుంది. ఆ దుష్టుల్లో కనిపించేదే మాటి మాటికి నీలో కనిపిస్తుంది. అంటే డైరెక్ట్గా నువ్వు దుష్టుడిరా అని చెప్పకుండా. అధర్మశ్చానుబద్ధోత్ర ఘోర ప్రాణహరో మహాన్ అనిష్టశ్చ నిమిత్తశ్చ నచ శక్యశ్చ భారత. ఇటు ధోరణి నువ్వు అంటి పెట్టుకున్నావు అంటుకో, అది ప్రాణాలని తీస్తుంది సుమా. అటువంటిది నువ్వు కోరి తెచ్చుకోవద్దు. తమనర్థం పరిహరన్నాత్మశ్రేయ కరిష్యసి భ్రాతృణామధ వృత్యానాం మిత్రాణం చ ప్రంతప అధర్మా దైశస్యాచ్చ కర్మణస్త్వం ప్రమోక్షసే. నీ తమ్ములకి, నీ బంటులకి, నీ మిత్రులకి మేలు చేయాలి అనుకుంటే అధర్మాన్ని, అపకీర్తిని తెచ్చిపెట్టే పనుల్ని మానేయాలి నువ్వు. ప్రాజ్ఞై సూరైర్ మహోత్సాహై ఆత్మవద్భిర్ బహుశ్రుతై సంధత్వ పురుషవ్యాఘ్ర పాండవైర్ భరతర్షభ. పాండుకుమారులు మామూలు వాళ్ళు కాదు, చాలా గొప్ప బుద్ధి గలవాళ్ళు. అంతేకాదు శూరులు, ఎంతో ఉత్సాహం గలవాళ్ళు, మంచి దేహబలం మనోబలం ఉన్నవాళ్ళు, శాస్త్రజ్ఞానం బాగా తెలిసిన వాళ్ళు. కాబట్టి వాళ్లతో సంధి చేసుకుని ఆయన తద్ధితంచ ప్రియంచైవ ధృతరాష్ట్రస్య ధీమతః పితామహస్య ద్రోణస్య విదురస్య మహామతే కృపస్య సోమదత్తస్య బాహ్లికస్య చ ధీమతః అశ్వత్థామ్నో వికర్ణస్య సంజయస్య వివంశతే జ్ఞాతీనాంచైవ భూయిష్టం మిత్రాణాంచ పరంతప. వర్షన్ లిస్టు చెప్తున్నావు. నేను చెప్పే పని ఇవన్నీ పేర్లే. ధృతరాష్ట్రుడికి, తాత భీష్ముడికి, ద్రోణుడికి, విదురుడికి, కృపుడికి, సోమదత్తుడికి, బాహ్లీకుడికి, అశ్వత్థామకి, వికర్ణుడికి, సంజయుడికి, వివింశతికి, వీళ్ళందరికీ కూడాను మేలైన విషయం నేను చెప్పేది సుమా.
శమే శర్మ భవేత్ తాత సర్వస్య జగతస్తథా ధీమానసి కులే జాత శృతవాన్ నృశంసవాన్ తిష్టతాత పితుశాస్త్రే మాతుశ్చ భరతర్షభ. ఆయన శాంతిని పొందు, జగత్తుకు సుఖాన్ని చేకూర్చు. మంచి కులంలో పుట్టినవాడివి నువ్వు, బాగా చదువుకున్నవాడివి. మళ్ళీ చెప్తున్నాడు, తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షను తీర్చవయ్యా నువ్వు. ఏ తచ్చేయోగి మన్యంతే పితాయ శాంతి భారత ఉత్తమాపద్గత సర్వదా పితు స్మృతి శాసనాం. లోకులందరూ కూడా తండ్రి చెప్పిన మాట వినటం మంచిది అని అందరూ భావిస్తారు. పెద్ద ఆపద వచ్చినప్పుడు తండ్రి చెప్పిందే చేయాలి, ఆయన శాసనాన్నే స్మరించుకోవాలి. సుమా రోచతే తే పితుస్తాత పాండవై సహ సంగమ సామాజ్యస్య కురుశ్రేష్ఠ తత్తుభ్యం తాత రోచతాం. మంత్రులతో పాటు మీ నాయనికి కూడా పాండు కుమారులతో సంధి చేసుకోవాలనే ఉన్నది. అదే నీకు మంచి విషయం నాయన, నీకు కూడా అది రుచించుగాక అని నేను కోరుకుంటున్నా. శ్రుత్వాయక సుహృదాం శాస్త్రం మర్చో న ప్రతిపద్యతే విపాకాంతే దహచ్చేనం కింపాకమివ భక్షితం. మిత్రులు ఉపదేశించిన దాన్ని ఎవడైతే పట్టించుకోడో వాణ్ణి కాలఫలం కాల్చివేస్తుంది. యస్తు నిశ్రేయసం వాక్యం మోహోన్న ప్రతిపద్యతే స దీర్ఘసూత్రో హీనార్థ పశ్చాత్తాపేన యుజ్యతే. ఖచ్చితంగా రాజు అనేవాడు వేగంగా ఒక నిర్ణయానికి రావాలి. శుభమైన మాట విన్నప్పుడు జ్ఞానం కరిగి ప్రవర్తించాలి ఆ విధంగా. అలా కనుక ప్రవర్తించకుండా అజ్ఞానం వల్ల అన్యంగా ప్రవర్తిస్తే, మంచి చెప్పిన మాట వాడు వినకుండా చెడు కార్యానికి ఉపక్రమిస్తే ఖచ్చితంగా తర్వాత పశ్చాత్తాపడతాడు. సుమా యస్తు నిశ్రేయసం శ్రుత్వా ప్రాక్తదేవా విపద్యతే ఆత్మనోమతముత్సృజ్య సలోకే సుఖమేధతే. ఎవడైతే శుభమైన మాట విని తన పట్టుదలను వదిలి ఆ మాటను పాటిస్తాడో లోకంలో ఖచ్చితంగా సుఖాన్ని పొందుతాడు. యోర్ధకామస్య వచనం ప్రాతికూల్యాన్న మృష్యతే శృణోతి ప్రతికూలాన్ని ద్విషతాం వశమేత సహా. అలా కాకుండా పెడసరితనంతో విరుద్ధంగా ప్రవర్తించేవాడు శత్రువులకు వశమైపోతాడు. సుమా సతాం మతమతిక్రమ్యాయో సతాం వర్తతే మతే శోచంతే వ్యసనేతస్య సుహృదో నచిరాధిప. మంచి మాటలు చెప్పేవాళ్ళ మాట వినకుండా చెడ్డవారి మాటలు వినేవాళ్ళు ఖచ్చితంగా త్వరలోనే ఆపదల్లో చిక్కుకుంటారు. అప్పుడు వాడు దుఃఖిస్తాడు, వాడి స్నేహితులు కూడా దుఃఖిస్తారు. ముక్షారమాచానుసృజ్య యో విహీనాన్ని సేవతే సఘోరమాపదం ప్రాప్య నోత్తారమది గచ్చతి. ముఖ్యమైన దగ్గర బంధువుల మాట వినకుండా ఎక్కడో దూరం వాడు, నీచులు మాట వినేవాడు ఘోరమైన ఆపదను పొంది బయటపడడు. వాడు బయటపడే దారి కూడా కనపడదు. ఆ తర్వాత యోసత్ సేవీ వృద్ధాచారో న శ్రోతా సుహృదాన్ సతాం ప్రాన్ రుణింతే స్వాన్ ద్వేష్టి తంగోశ్చజతి భారత. నీచులను సేవించేవాడు, వ్యర్థమైన పనులు చేసేవాడు, మంచి స్వభావం గల హితుల మాట విననివాడు, పరులను దరిచేర్చుకొని తన వారిని ద్వేషించేవాడు, అటువంటి వాడిని భూమి సహించదు, తోసి అవతల పడేస్తుంది. సత్వం విరుధ్యతైర్వీరైరన్యేభ్య స్త్రాణమిచ్చసి అశిష్టేభ్యో అసమర్థేభ్యో మూఢేభ్యో భరతర్షభా. నువ్వు వీరులైన పాండవులతో పగపట్టి నీచులు చేతకాని వారు మూఢులైన ఇతరులతో రక్షణాన్ని పొందకోరుతున్నావు. కోహి శక్ర సమాజాతినతిక్రమ్య మహారథాన్ అన్యేభ్య స్త్రాణమాశంసే తదన్యో భువి మానవ. ఎక్కడైనా తన కులం వారిని వదిలి
ఇంకొకడు మాట వినేవాడు ఇతరులు అన్న వాడికి రక్షణ సంభవిస్తుందా? జన్మ ప్రభృతి కౌంతేయ నిత్యం వినికృత స్వయా నచతే జాతు కుప్యంతి ధర్మాత్మానో హి పాండవా. పుట్టింది మొదలు నేటి వరకు ప్రతిరోజు కూడా నువ్వు కుంతిపుత్రులకు కీడు తలపెడుతూనే ఉన్నావు. అయినా కూడా వాళ్ళు నీ పట్ల ప్రేమతోటే ఉన్నారు, ధర్మాత్ములు కాబట్టి. వాళ్ళు మిథ్యోపచరితాస్తాత జన్మ ప్రభృతి బాంధవ త్వయి సమ్యన్ మహాబోహో ప్రతిపన్నాయ శిష్యున. పుట్టింది మొదలు మరి బంధువులైన వాళ్ళతో నీచపు పనులు చేస్తూ వాళ్ళ పట్ల మోసగించావు వాళ్ళు. అయినా కూడా పాండవులు మాత్రం నీ పట్ల మంచినే కోరుతున్నారు ఇప్పటికి కూడా. త్వయాపి ప్రతిపత్తవ్యం తదైవ ప్రతర్షువా శేషు మందుషు ముఖ్యేషు మా మన్యువసన్ అన్మగా. కాబట్టి నువ్వు అటువంటి వాళ్ళతో సఖ్యాన్ని పొందాలయ్యా. వాళ్ళు నీ వాళ్ళు, దగ్గర చుట్టాలు. వారి విషయంలో కోపానికి తాము ఇవ్వబాక. త్రివర్గయుక్త ప్రాజ్ఞాన ఆరంభ ప్రతర్షభ ధర్మార్థ వరురుధ్యంతే త్రివర్గ సంభవే నరా. వృధశ్చ వినివిష్టానాం ధర్మం ధీరో అరుజ్యతే మధ్యమోర్ధం కలింబాల కామమేవానుజ్యతే. ధీరులైన వారు ధర్మాన్ని, మధ్యముడైన వాడు కయ్యాన్ని, బాలుడైన వాడు కామాన్ని అనుసరిస్తారు. ఇంద్రియ ప్రాకృతో లోభ ధర్మం విప్రజహాతియ కామార్థ అనుపాయేన లిప్సమానో వినశతి. ఇంద్రియాలకి లోబడిన సంస్కారం లేని మానవుడు, ఇంద్రియాలకు లోబడి సంస్కారం లేని మానవుడు లోభం వల్ల ధర్మాన్ని వదిలి నీచమైన ఉపాయాలతో కామాన్ని, అర్థాన్ని పొందకూరు వాడై నశిస్తాడు సుమా. కామార్థౌ లిప్సమానస్తు ధర్మమేవ అంతశ్చరే నహి ధర్మాతపైత్యార్థ కామో వాపి కదాచన. అది హారతికి ఒత్తులు వేయండి. ఉపాయం ధర్మమేవాహు త్రివర్గస్య శాంపతే లిప్యమానో హి తేనాసు కక్షేగ్నిరివర్ధతే. ధర్మార్థ కామంలో సముదాయానికి ఉపాయం తోడవ్వాలని పెద్దలు చెప్తారు. సత్వం తాతానుపాయేన లిప్సతే వ్రతర్షభ ఆదిరాజ్య మహాద్యుక్తం ప్రత్యం సర్వరాజసు. రాజులందరూ గొప్పగా చెప్పుకునే సామ్రాజ్యాన్ని నువ్వు నీచమైన ఉపాయంతో పొందగోరుతున్నావు. ఆత్మానంతక్షతిక్షేషం వనం పరశునాయుధ యహ సమ్యక్ వర్తమానేషు మిథ్యా రాజన్ ప్రవర్తతే. వారి మానాన వాళ్ళు చక్కగా బతుకుతుంటే వారి పట్ల మోసంతో ప్రవర్తించేవాడు ఏ విధంగా అయితే గొడ్డలి అడవిని నరుకుతుందో అలా వాడు తను తానే నరుక్కున్నవాడు అవుతాడు. నతస్య హిమతిని చింత్యాదశ్చ నేచ్ఛాత్ పరాభవం అవిచ్ఛిన్నమతేరస్య కళ్యాణే ధీయతేమతి. పరాభవం చేయరాని వారి బుద్ధిని ఎప్పుడు కూడా పాడు చేయకూడదు. ఎప్పుడైనా కూడా హృదయం స్వచ్ఛంగా ఉంటే, ముక్కలు కాకుండా ఉంటే అటువంటి వాడు బుద్ధి శుభమైన దాని మీదనే నిలిచి ఉంటుంది. ఆత్మవాన్నావమన్యేత త్రిషు లోకేషు భారత అప్యంజం ప్రాకృతం కించిత్ కిమితాన్ పాండవర్షభా. బుద్ధి గలవాడు ముల్లోకాలయందరి సాధారణ విషయాన్ని కూడా తేలిగ్గా చూడడు. ఇక శ్రేష్ఠులైన ఆ పాండవుల గురించి చెప్పనేలనయ్యా, జాగ్రత్తగా విచారించు నువ్వు. అమర్షవసమాపన్నో న కించిత్ భుజ్యతే జన ఛజ్యతే హ్యాతతం సర్వం ప్రమాణం పశ్య భారత. అసూయకు లోబడ్డవాడు ఎప్పుడు ఏమీ తెలుసుకోలేడు. శాస్త్రాదుల ప్రమాణాన్ని కూడా వాడు కొట్టిపారేస్తాడు. శ్రేయస్తే దుర్జనా తాత పాండవై శాసంగతం
तैः सम्प्रीयमाणस्त्वं सर्वान् कामान् वाप्स्यति पाण्डवैर्निर्मितां भूमिं भुञ्जानो राजसत्तमा पाण्डवान् पृष्ठतः कृत्वा त्राणमास्यं ससेन्यता दुःशासने दुर्हिषे कर्णे चापि ससोबले एतेष्वैश्वर्यमाधाय भूतमिच्छसि भारत न चैते तव पर्याप्ता जाने धर्मार्थयोस्तदा विक्रमे चाप्यपर्याप्ता पाण्डवान् प्रतिभारत न हि मे सर्वराजानः पर्याप्ता सहिता स्वया कृतस्य भीमनिसेनस्य प्रेक्षितं ముఖమాహవే దుర్జనులు వదులు పాండవులతో సఖ్యం చేసుకో తృప్తి పొందుతావు నువ్వు పాండవులు కష్టపడి సంపాదించారు ఈ భూమిని వారిని వెనక్కి నెట్టి వాళ్ళే నీకు సంపాదించి పెట్టారు ఈ భూమి అంతా నువ్వు అనుభవించావు ఎన్ని రోజుల నుంచి కూడా మరి వాళ్ళ భాగం వాళ్ళు ఇవ్వడానికి నీకేమిటి వేరే వాళ్ళని రక్షణ కోరుతున్నావు వెళ్ళి వాళ్ళు సంపాదించిన భూమిని రక్షించడం కోసం దుశ్శాసనుడు దుర్విషుడు కర్ణుడు శకుని వీళ్ళ యందు నమ్మకం ఉంచి నువ్వు మేలు పొందాలి అనుకున్నావు వాళ్ళు సమర్థులు గారు ధర్మాన్ని నిర్వహించడానికి పాండవుల్ని ఎదుర్కొని బలం చూపడానికి వాళ్ళు చాలా రుసుమా జాగ్రత్తగా తెలుసుకో నీతో కలిసి వచ్చే రాజులందరూ కూడా యుద్ధంలో ఆ భీమసేనుడి ముఖాన్ని చూడటానికి కూడా భయపడతారని తెలుసుకో అదొక్కటి తెలుసుకుంటే చాలు నువ్వు కామార్థౌ లిప్సమానస్తు ధర్మే వాచ్యశ్రే నహి ధర్మాదపై త్యజ్య కామో వాపి కదాచన ఇదం సన్నిహితం తాత సమగ్రం పార్థివం బలం అయం భీష్మస్తదా ద్రోణ కర్ణశ్చాయం తథా కృపా భూరిశ్రవా సోమదత్తి అశ్వత్థామ జయద్రథ ఇదిగో భీష్ముడు ఇదిగో ద్రోణుడు ఇదిగో కర్ణుడు ఇదిగో కృపుడు అలానే భూరిశ్రవుడు బాకులుడు అశ్వత్థామ సైంధవుడు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు అశక్త సర్వ ఏవైతే ప్రతియోద్ధం ధనంజయం అజయో అర్జున సంఖ్య సర్వైరపి సురాస్త్రై మానుషైరపి గంధర్వైర్ మా యుద్ధే చేతాధిత వీరందరూ కూడా అర్జునుడిని ఎదుర్కొనడానికి సమర్థులు కారు యుద్ధంలో సర్వదేవతలకు దానవులకు మనుషులకు గంధర్వులకు గెలవరాని వాడు అర్జునుడు కాబట్టి యుద్ధం పట్ల నువ్వు మనసు పెట్టబాక సంధి పట్లనే మనస్సు పెట్టు దృశ్యతాంబాపుమాన్ కశ్చి సమగ్రే పార్థివే బలే యోర్జునం సమరే ప్రాప్య స్వస్తిమానా వ్రజేద్గృహాన్ ఏదో అనుకుంటున్నాం వీళ్ళ బలం చూసుకొని వెనక్కి రాగలను యుద్ధంలో గెలిచి అనుకుంటున్నాం కానీ ఒక్కడిని చూపు ఇందులో ఏ ఒక్కడినో చూపు అర్జునుడితో గెలుస్తాడేమో చెప్పమను కింతే జనక్షేణేహ కృతేన భరతక్షుభా స్మించితే జితం తత్స్యాత్ ఉమానేక సదృశ్యతాం భరతశ్రేష్ఠ ఎందుకయ్యా జనాలందరినీ చంపుకుంటావు ఎవరిని గెలిస్తే నీకు జయం కలుగుతుందో అటువంటి మగవాడిని ఒక్కడిని చూసుకో ద్వంద్వ యుద్ధం చేయించు చాలు అలా చేస్తే ఎంతోమంది ప్రాణాలను రక్షించిన వాడు అవుతావు యహ సదేవాన్ సగంధర్వాన్ సయక్షాసురపర్ణగాన్ అజేత్ ఖాండవ ప్రస్తే కస్తం చేత మానవ ఈ అర్జునుడు ఖాండవ దహనం చేసినప్పుడు దేవతలు గంధర్వులు యక్షులు రాక్షసులు నాగులు అందరూ కూడా అందరినీ గెలిచాడు ఈయన కాబట్టి ఆయనతోటి ఎవ్వరూ పోరాడలేరు తథా విరాట నగరే శ్రూయతే మహదద్భుతం ఏకస్య బహూనాంచ పర్యాప్తం నిదర్శనం అట్లానే విరాట నగరంలో ఆ ఒక్కడితో చాలామందికి గొప్ప యుద్ధం జరిగింది నీకు తెలుసు ఆ నిదర్శనం చాలదా కర్ణుడు కూడా పారిపోయాడు తమ్ముడిని చంపినా కూడా అర్జునుడు ఆ సమయంలో కదా అందరూ వచ్చారు అప్పుడు ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణం ఆ సమయంలో మరి అందరూ భీష్ముడితో సహా అందరూ వచ్చారు అందరినీ ఓడించాడు అదొక్క నిదర్శనం చాలదా యుద్ధే అయిన మహాదేవ సాక్షాత్ సంతోషిత శివ తమ ధ్యేయమనాదృశ్యం విజేతుం జిష్ణుమచ్యుతం అసంశరీహ సమరే వీరమర్జునమార్జితం ఎవడు యుద్ధంలో సాక్షాత్తు మహాదేవుడైన శివుణ్ణి సంతోషపెట్టాడు ఎవరు పాశుపతాస్త్రం సంపాదించుకున్నాడుగా శివుణ్ణి గెలిచి అటువంటి అర్జునుడిని పూర్లు ఎవరు గెలవరయ్యా మద్వితీయం పునం పార్థంక ప్రార్థయితుమర్హతి యుద్ధే ప్రతీపమాయం తావం సాక్షాత్ పురంధర నేను కూడా తోడై మరి అర్జునుడితో యుద్ధం చేస్తుంటే
సాక్షాత్తు దేవేంద్రుడైనా మమ్మల్ని ఎదుర్కోగలడా చెప్పు. బాహుభ్యాం త్వయేత్ భూమి దహేత్ క్రుద్ధ సింహ ప్రజాపతయేత్ ధృతివాద్యవాత్ యోర్జనం సమరేజ్యాత్. పశ్య పుత్రాంస్తదా భ్రాతృం జ్ఞాతిం సంబంధిని వస్తదా తత్రుతే న వినశ్యేయూరిమే భరత సతమా. నీ కుమారుడు, నీ తమ్ముడు, దగ్గర చుట్టాలు, నీతో సంబంధం గలవాళ్ళు, భరతవంశంలో పుట్టిన ఈ రాజులందరూ కూడా నీ కోసం ప్రాణాలు విడవకుండుదురుగాక. అంటే యుద్ధం వద్దయ్యా, శాంతి చేసుకో అని చెప్తున్నాడు. స్తుశేషం గౌరవాణం మా పరాభూతి దంకులంకుల గ్రహితిని వచ్చేదా నష్టకీర్తిన్నదా. నిన్నెవరు కూడా కులనాశకుడు అనటం నేను వినకుండుదునుగాక. మీ కులం మిగిలి ఉండి కాక, నీ కీర్తి నశింపకుండుగాక. త్వామేవ స్థాపయిష్యంతి యవరాజ్యే మహారథ మహారాజ్యే పితరం ధృతరాష్ట్రం జనేశ్వరం. చూడు, పాండవులు ఖచ్చితంగా నిన్ను యువరాజ్య పదవిలో నిలుపుతారు. ఆ సంగతి తెలుసుకో. ధర్మరాజు పెద్దవాడు, ఆయన మహారాజుగా ఉంటాడు. అంతేకాదు ఇంకో మాట చెప్తున్నా విను. నిన్ను యువరాజును చేసి పాండవులు ధృతరాష్ట్రుడి కిందనే ఉండటానికి, ధృతరాష్ట్ర మహారాజు పాలనలోనే ఉండటానికి అంగీకరిస్తారు కూడా. మాతాత శ్రీమాయాంతి మంస్థా సముద్వత అర్థం ప్రదాయ పార్థేభ్యో మహతీం శ్రియ మాక్నుహి. చూడు, నీకు కోరి వస్తున్న సిరిని తోసివేయకు, చేదరింపకు. కుంతి కొడుకులకి సగం రాజ్యం ఇవ్వు, నువ్వు మహాసంపద అనుభవింపు. పాండవై సంశమం కృత్వా కృత్వా చస్కృతా మజ సంప్రియమాణో మిత్రైశ్చాచరం భద్రాన్యభాష్యసి. పాండవులతో శాంతిని పొంది మంచి మనసు గల వాళ్ళ మాటలను మన్నించి మిత్రులతో సుఖం అనుభవిస్తూ చిరకాలం హాయిగా ఉండవయ్యా దుర్యోధన అని కృష్ణుడు బోధించాడు. కృష్ణార్పణమస్తు. ఇది ఉద్యోగ పర్వంలోని 124వ అధ్యాయం. రేపు మనం 125వ అధ్యాయం చెబుతాం. కృష్ణార్పణమస్తు.